ఈరోజు మనము తిరుప్పావై 16వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. ఈ పాసురంలో నందుని భవనం యొక్క ద్వారపాలకులను గోదాదేవి ప్రార్థించడం జరుగుతున్నది. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలి ఉన్న ద్వారపాలక స్వామి మకర తోరణాదులు చెక్కబడి పతాకాలతో అందముగా కనబడుచున్న రతనాల వాకిలి గడియ తీసి తలుపులు తెరచి పెట్టండి. మేము యదువంశంలో పుట్టిన అమాయకులైన బామలం. విచిత్రమైన మాయగాడు నీలమణుల వంటి శరీర ఛాయ కలిగిన ఆ నల్లని కన్నయ్య మాకు పరై అనే ఒక వాయిద్యాన్ని ఇస్తానని నిన్ననే బాస చేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు. అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్రలేపటానికి వచ్చి ఉన్నాము. ఓ ద్వారపాలక, తొలుతొలుతనే మమ్ము నోటితో వారించకండి. దయచేసి తలుపు తెరవండి. మేము వ్రతము ఆచరించవలసి ఉన్నది. శుభం భూయాత్.